హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం జూలై 16 మరియు 17 కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశపు తొలి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలును ఏ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ జింద్ రైల్వే స్టేషన్ అండి. ఈ రైలు పేరు నమో గ్రీన్ రైల్ అండి. ఈ రైలు హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మార్గంలో నడుస్తుందండి. ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారండి. ప్రపంచంలో హైడ్రోజన్ ప్యాసింజర్ రైలును నడుపుతున్న మూడవ దేశంగా భారత్ నిలిచిందండి. భారత్ కంటే ముందు జర్మనీ మరియు చైనా ఈ సాంకేతికతను అమలు చేశాయండి. ఈ రైలు గ్రీన్ హైడ్రోజన్ను ఇంధనంగా ఉపయోగిస్తుందండి. దీని నుంచి నీటి ఆవిరి మరియు వేడి మాత్రమే వెలువడతాయండి. అందువల్ల కార్బన్ ఉద్గారాలు ఉండవు. సో కీ పాయింట్స్ చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశపు తొలి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలును ఏ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభించారు అంటే జింద్ రైల్వే స్టేషన్ అండి. అయితే ఈ ట్రైన్ పేరేంటి? నమో గ్రీన్ రైల్. అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నడుస్తుందంటే జింద్ నుంచి సోనిపట్ వరకు నడుస్తుంది. ఎక్కడున్నాయి ఇవి? హర్యానాలో ఉంది. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏదంటే ఈ ట్రైన్స్కి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఐసీఎఫ్ చెన్నై. అయితే ఈ హైడ్రోజన్ ప్యాసింజర్ రైలు నడుపుతున్న ఎన్నవ దేశంగా భారత్ నిలిచిందంటే మూడవ దేశం. భారత్ కంటే ముందు ఏమున్నాయి? జర్మనీ మరియు చైనా ఉన్నాయి. అయితే ఈ గ్రీన్ హైడ్రోజన్ వల్ల ఉపయోగం ఏంటంటే దీని నుంచి నీటి ఆవిరి మరియు వేడి మాత్రమే వెలువడతాయి. అందువల్ల కార్బన్ ఉద్గారాలు ఉండవు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఉక్రెయిన్ పార్లమెంట్ ఉక్రెయిన్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరిని ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ సెర్హీ కొరెట్స్కీ అండి. ఉక్రెయిన్ రాజధాని ఏది? కీవ్. కరెన్సీ హ్రివ్నియా. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ. ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టే ముందు సెర్హీ కొరెట్స్కీ ఉక్రెయిన్ జాతీయ చమురు మరియు సహజ వాయువు సంస్థ నాఫ్టోగోస్కు సీఈఓగా పనిచేశారు. ఆయన మాజీ ప్రధానమంత్రి యూలియా స్విరిడెంకో స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. సో కీ పాయింట్స్ ఏంటంటే ఉక్రెయిన్ పార్లమెంట్ ఉక్రెయిన్ కొత్త ప్రధానమంత్రిగా ఎవరిని ఆమోదించింది అంటే సెర్హీ కొరెట్స్కీ. అయితే ఉక్రెయిన్ క్యాపిటల్ ఏది? కీవ్. కరెన్సీ ఏంటి? హ్రివ్నియా. ఉక్రెయిన్కి అధ్యక్షుడు ఎవరు? వ్లాదిమిర్ జెలెన్స్కీ. ఆయన ఎవరి స్థానాన్ని రీప్లేస్ చేశారంటే యూలియా స్విరిడెంకో. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. పొల్యాక్ ఇమ్రీ వర్గా జానోస్ అండ్ కొజ్మా ఇస్తావ్ మెమోరియల్ 2026 రెజ్లింగ్ టోర్నమెంట్లో పురుషుల ఫ్రీ స్టైల్ 57 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అమన్ సెహ్రావత్ అండి. ఈ టోర్నమెంట్లో భారత్కు చెందిన దీపక్ 61 కిలోల విభాగంలో, విశాల్ కాళీరామణ 65 కిలోల విభాగంలో, రజత్ రూహల్ 125 కిలోల విభాగంలో కాంస్య పతకాలు సాధించారండి. మహిళలు 55 కిలోల విభాగంలో హన్సికా లాంబా రజత పతకం గెలుచుకున్నారండి. ఈ పోటీలు హంగేరీలోని బుడాపెస్టాలో జూలై 15 నుంచి 19 వరకు జరుగుతున్నాయండి. ఈ టోర్నమెంట్లో భారత్ మొత్తం 5 పతకాలు సాధించిందండి. సో కీ పాయింట్స్ చూసుకుంటే పొల్యాక్ ఇమ్రీ వర్గా జానోస్ అండ్ కొమ్జా ఇస్తావ్ మెమోరియల్ 2026 రెజ్లింగ్ టోర్నమెంట్లో పురుషుల ఫ్రీ స్టైల్ 57 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది ఎవరు అంటే అమన్ సెహ్రావత్. ఇతను కాకుండా మిగతా పతకాలు ఒకసారి చూసుకుంటే ఈ టోర్నమెంట్లో భారత్కు చెందిన దీపక్ ఎంత 61 కిలోల విభాగంలో, విశాల్ కాళీరామణ 65 కిలోల విభాగంలో, రజత్ రూహల్ 125 కిలోల విభాగంలో ఏవి కాంస్య పతకాలు సాధించారు. మహిళల్లో చూసుకుంటే 55 కిలోల విభాగంలో హన్సికా లాంబా రజత పతకం గెలుచుకున్నారు. అయితే ఈ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే హంగేరీలోని బుడాపెస్టాలో జూలై 15 నుంచి 19 వరకు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ టోర్నమెంట్లో భారత్ మొత్తం 5 పతకాలు సాధించింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. 2026 జూలై 20న యునైటెడ్ కింగ్డమ్ తదుపరి ప్రధానమంత్రిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్న వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆండీ బర్న్హౌమ్ అండి. మాజీ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ పార్టీ అంతర్గత ఒత్తిళ్ల కారణంగా అధికారికంగా రాజీనామా చేశారండి. ఆండీ బర్న్హౌమ్ గత 10 ఏళ్లలో యునైటెడ్ కింగ్డమ్కు 7వ ప్రధానమంత్రిగా కానున్నారండి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కింగ్ చార్లెస్ III అధికారికంగా ఆహ్వానించారండి. సో కీ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు జూలై 20న యునైటెడ్ కింగ్డమ్కు తదుపరి ప్రధానమంత్రిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్న వ్యక్తి ఎవరు అంటే ఆండీ బర్న్హౌమ్. ఎవరి ప్లేస్ని రీప్లేస్ చేస్తున్నారు అంటే కియర్ స్టార్మర్. అక్కడ కింగ్ ఎవరండి? చార్లెస్ III. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధికారికంగా ఆహ్వానించారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఒడిశా అండి. ఈ రథయాత్రలో జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి ప్రధాన దైవాలుగా పూజించబడతాయండి. ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల ద్వితీయ రోజున అంటే జూన్ లేదా జూలై నెలలో నిర్వహిస్తారండి. రథాలు జగన్నాథ ఆలయం నుండి
గుండిచా ఆలయం వరకు ప్రయాణిస్తాయండి. 9 రోజుల తర్వాత జరిగే తిరుగు ప్రయాణాన్ని బహుడా యాత్ర అని పిలుస్తారండి. సో, కీ పాయింట్స్ ఏంటంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర భారతదేశంలోని ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది అంటే ఒడిస్సా అండి. అయితే ప్రధాన దైవాలుగా అక్కడ ఏమున్నాయండి? జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి ప్రధాన దైవాలుగా పూజించబడతారండి. అయితే ఈ పండుగ ప్రతి సంవత్సరం ఏ నెలలో వస్తాయంటే హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ శుక్ల ద్వితీయ రోజున అంటే జూన్ లేదా జూలై నెలలో వస్తుంటుందండి. అయితే ఈ రథాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణిస్తాయంటే జగన్నాథ ఆలయం నుంచి గుండిచా ఆలయం వరకు ప్రయాణిస్తాయండి. 9 రోజుల తర్వాత జరిగే తిరుగు ప్రయాణాన్ని ఏమని అంటారు? బహుడా యాత్ర అని పిలుస్తారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. జాతీయ విద్యా విధానం 2020లోని 3 భాషల సూత్రం ప్రకారం 9వ తరగతి బదులుగా ఏ తరగతుల నుంచి 3వ భాషను ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు CBSEకు సూచించింది. కరెక్ట్ ఆన్సర్ 5వ లేదా 6వ తరగతి నుంచి అండి. 9వ తరగతిలో కొత్త భాషను ప్రారంభించడం 10వ తరగతిలో బోర్డు పరీక్షలకు ముందు విద్యార్థులపై అనవసరమైన విద్యా ఒత్తిడిని పెంచుతుందని కోర్టు పేర్కొందండి. చిన్న వయసులోనే కొత్త భాషలు నేర్చుకోవడం సులభంగా మరింత ప్రభావవంతంగా ఉంటుందని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందండి. సో, కీ పాయింట్స్ ఏంటంటే జాతీయ విద్యా విధానం 2020లో 3 భాషల సూత్రం ప్రకారం 9వ తరగతికి బదులుగా ఏ తరగతుల నుంచి 3వ భాషను ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఎవరికి? CBSEకి సూచించింది అంటే 5 లేదా 6వ తరగతి అండి. ఎందుకు ఈ సూచన ఇచ్చిందంటే 9వ తరగతిలో కొత్త భాషను ప్రారంభించడం వల్ల 10వ తరగతిలో బోర్డు పరీక్షల ముందు విద్యార్థులకు అనవసరమైన విద్యా ఒత్తిడిని పెంచుతుందని కోర్టు పేర్కొందండి. అయితే చిన్న వయసులోనే కొత్త భాషలు నేర్చుకోవడం సులభంగా మరింత ప్రభావవంతంగా ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో చేర్చబడిన పశ్చిమ బెంగాల్కు చెందిన అల్పనా ప్రధానంగా దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ సాంప్రదాయ జానపద కళ అండి. ఇది సాంప్రదాయంగా ఎండబెట్టిన బియ్యపు పిండిని నీటితో కలిపిన ద్రావణంతో తయారు చేస్తారండి. ఈ కళను చిన్న వస్త్రం, దూది లేదా వేలిని బ్రష్లా ఉపయోగించి పూర్తిగా చేతితో రూపొందిస్తారండి. ప్రధానంగా దుర్గా పూజ, లక్ష్మీ పూజ అలాగే బెంగాలీ వివాహాల సందర్భంగా ఈ కళను గీస్తారండి. సో, కీ పాయింట్స్ ఏంటంటే ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో చేర్చబడిన పశ్చిమ బెంగాల్కు చెందిన అల్పనా ప్రధానంగా దేనికి సంబంధించినది అంటే అది ఒక సాంప్రదాయ జానపద కళ అండి. దేనితో తయారు చేస్తారంటే ఎండబెట్టిన బియ్యపు పిండిని నీటితో కలిపిన ద్రావణంతో తయారు చేస్తారండి. అయితే ఎలా రూపొందిస్తారు అంటే చిన్న వస్త్రం లేదా దూది లేదా వేలిని బ్రష్లా ఉపయోగించి పూర్తిగా చేతితో రూపొందిస్తారండి. అయితే ఈ కళను ఎప్పుడు ప్రధానంగా యూజ్ చేస్తారంటే దుర్గా పూజ, లక్ష్మీ పూజ అలాగే బెంగాలీ వివాహాల సందర్భంగా ఈ కళను గీస్తారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. కరిసల్ సాహిత్యానికి ఆద్యులలో ఒకరిగా పేరుగాంచిన సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఏ తమిళ రచయిత ఇటీవల మరణించారు? కరెక్ట్ ఆన్సర్ పూమనే అండి. ఈయన అసలు పేరు పులితురై మాణిక్యవాసం అండి. ఆయనకు 2014లో సాహిత్య అకాడమీ అవార్డు లభించిందండి. ఆయన రచించిన వెక్కై నవల ఆధారంగా 2019లో విడుదలైన అసురన్ తమిళ చిత్రాన్ని దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించారండి. ఈ చిత్రం జాతీయ అవార్డు కూడా అందుకుంది. సో, కీ పాయింట్స్ ఏంటంటే ఏ సాహిత్యానికండి? కరిసల్ సాహిత్యానికి ఆద్యుల్లో ఒకరిగా పేరుగాంచిన సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఏ తమిళ రచయిత ఇటీవల మరణించారు అంటే పూమని అండి. ఆయన అసలు పేరేంటంటే పులితురై మాణిక్యవాసగం అండి. అయితే ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు ఏ సంవత్సరంలో లభించింది అంటే 2014లో అండి. అయితే ఆయన రచించిన వెక్కై నవల ఆధారంగా 2019లో విడుదలైన అసురన్ తమిళ చిత్రాన్ని దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించారండి. అయితే ఆ చిత్రానికి జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. అమెరికాకు చెందిన సిటీ ల్యాబ్స్ సంస్థ తయారు చేసి స్పేస్-ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించిన ప్రపంచంలోని తొలి వాణిజ్య అణుశక్తి ఆధారిత ఉపగ్రహం పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ బోర్ అండి. బోర్ అంటే బెటా వోల్టిక్ ఆర్బిట్ హై రిలయబిలిటీ అండి. దీనిని స్పేస్-ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ప్రయోగించారండి. ఈ ఉపగ్రహంలో ట్రిటియం అనే హైడ్రోజన్ రేడియోధార్మిక ఐసోటోప్ను ఇంధనంగా ఉపయోగించారండి. సో, కీ పాయింట్స్ ఏంటంటే అమెరికాకు చెందిన సిటీ ల్యాబ్స్ సంస్థ తయారు చేసి స్పేస్-ఎక్స్ ఫాల్కాన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించిన ప్రపంచంలోనే తొలి వాణిజ్య అణుశక్తి ఆధారిత ఉపగ్రహం పేరు ఏమిటి అంటే బోర్ అండి. ఈ బోర్ ఫుల్ ఫామ్ ఏంటి? బెటా వోల్టిక్ ఆర్బిట్ హై రిలయబిలిటీ అండి. లాంచ్ సైట్ కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి ప్రయోగించారండి. అయితే ఈ ఉపగ్రహంలో ఏమేమి ఉపయోగించారంటే ట్రిటియం అనే హైడ్రోజన్ రేడియోధార్మిక ఐసోటోప్ను ఇంధనంగా ఉపయోగించారండి.
ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని పవిత్ర వనాల సంరక్షణ కోసం నేషనల్ క్యాంపా ఏ పథకానికి ఆమోదం తెలిపింది? కరెక్ట్ ఆన్సర్ ఆస్థా వన్ సంరక్షణ యోజన అండి. ఈ క్యాంపా ఫుల్ ఫామ్ ఏంటంటే కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అండి. ఈ చారిత్రక నిర్ణయం తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన 7వ గవర్నింగ్ బాడీ సమావేశంలో తీసుకున్నారండి. ఈ పథకానికి మొత్తం 3,000 కోట్ల నిధులను కేటాయించారండి. క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలోని పవిత్ర వనాల సంరక్షణ కోసం నేషనల్ క్యాంపా ఏ పథకానికి ఆమోదం తెలిపింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆస్థా వన్ సంరక్షణ యోజన అండి. క్యాంపా ఫుల్ ఫామ్ ఏంటి? కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ అండి. అయితే ఈ పథకానికి మొత్తం ఎంత నిధులు కేటాయించారంటే 3,000 కోట్లు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని తొలి ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేయనుంది? కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక అండి. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి టీకే శివకుమార్ గూగుల్ కనెక్ట్ ఇండియా 2026 సదస్సులో ప్రకటించారండి. ప్రధాన క్యాంపస్ను బెంగళూరులో 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారండి. ప్రాంతీయ క్యాంపస్లను కలబుర్గి, బెళగావి, హుబ్లీ, ధార్వాడ్, మంగళూరు, మైసూరు నగరాల్లో ఏర్పాటు చేయనున్నారండి. కర్ణాటక కొత్త విధానం ప్రకారం 6వ తరగతి నుంచే ప్రభుత్వ పాఠశాలలో ఏఐ విద్యను ప్రవేశపెట్టనున్నారండి. క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో తొలి ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేయనుంది అంటే కర్ణాటక అండి. అయితే ఈ విషయాన్ని ఎవరు ప్రకటించారు? అక్కడ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గూగుల్ కనెక్ట్ ఇండియా 2026 సదస్సులో ప్రకటించారండి. అయితే ప్రధాన క్యాంపస్ ఎక్కడ నిర్మించనున్నారంటే బెంగళూరులో 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. అయితే ప్రాంతీయ క్యాంపస్లను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే కలబుర్గి, బెళగావి, హుబ్లీ, ధారావాడ్, మంగళూరు, మైసూరు నగరాల్లో ఏర్పాటు చేయనున్నారు. అయితే కర్ణాటక కొత్త విధానం ప్రకారం 6వ తరగతి నుంచే ప్రభుత్వ పాఠశాలలో ఏఐ విద్యను ప్రవేశపెట్టనున్నారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్లో దీని గురించి చెప్పుకున్నాం. మీకు ఆన్సర్ గుర్తుంటే కింద కామెంట్లో తెలియజేయండి. 9 రోజుల తర్వాత జరిగే జగన్నాథ రథయాత్ర తిరుగు ప్రయాణాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అవసరం అనుకున్న వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.